హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను మీకోసం అదిరిపోయే 5 మంచి అప్లికేషన్స్ని పరిచయం చేయబోతున్నాను. సో డెఫినెట్గా మీకు ఏదో సందర్భంలో నేను ఇప్పుడు పరిచయం చేసే ఈ యొక్క యాప్స్ అన్ని కూడా బాగా యూజ్ అవుతాయి. అండ్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీరు లాస్ట్ వరకు చూడండి, తప్పకుండా మీకు నచ్చుతుంది. అండ్ ఇందులో మీకు నచ్చిన అప్లికేషన్ ఏదో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ అంతేకాకుండా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కూడా వీటిని షేర్ చేయండి, లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇంకా ఆలస్యం చేయకుండా డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, ఇందులో మన ఫస్ట్ అప్లికేషన్ పేరు టూల్ బాక్స్. సో దీనివల్ల మనకున్న యూజ్ ఏంటంటే, మీకు నచ్చిన యాప్స్ని ప్రతిసారి మీరు సెర్చ్ చేసి ఓపెన్ చేయడం కంటే కూడా సో ఒక సింపుల్గా ఒకే ఒక డ్రాయర్లో ఉంచి మీకు నచ్చిన యాప్స్ అన్ని సో ఎమర్జెన్సీగా ఎప్పుడైనా ఓపెన్ చేయాలంటే మాత్రం ఇది మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. ఒక షార్ట్ కట్స్గా మీ యొక్క యాప్స్ అన్ని కూడా ఇందులో మీరు యాడ్ చేసి యూజ్ చేయొచ్చు అనమాట. సో దీనికోసం ముందుగా మీరు ఈ యొక్క యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. యాప్స్కి సంబంధించిన ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ కింద నేను మీకు లింక్స్ ద్వారా కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేశాను. సో ముందుగా మీరు ఈ యొక్క అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకుంటేనే కొన్ని పర్మిషన్స్ అయితే అడుగుతుంది, అవన్నీ కూడా మీరు ఎనేబుల్ చేయండి. ఎనేబుల్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఎనేబుల్ టూల్ బాక్స్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది, దీన్ని ఆన్ చేసుకోండి. దీన్ని ఆన్ చేసిన తర్వాత సెలెక్ట్ యాప్స్ లోకి వెళ్ళి మీకు నచ్చిన అప్లికేషన్స్ ఏవైనా సరే ఇక్కడ మీరు ఆన్ చేసుకోండి. సో ఆన్ చేసుకున్న తర్వాత మీరు డైరెక్ట్ గా బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వస్తేనే ఈ విధంగా మీకు ఒక డ్రాయర్ అయితే కనిపిస్తుంది. సో దీనిపైన మీరు జస్ట్ ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తేనే మీకు కావాల్సిన యాప్స్ అన్ని కూడా ఇక్కడే కనిపిస్తాయి. వీటిలో మీకు ఏదైతే ఇంపార్టెంట్ ఉందో దాన్ని మీరు ఓపెన్ చేసి మీ యొక్క వర్క్ అయితే చేసుకోవచ్చు. అండ్ దీన్ని మీరు ఎక్కడికి కావాలంటే అక్కడికి ఇలా మూవ్ కూడా చేయొచ్చు. సో మళ్ళీ దానిపైన మీరు ట్యాప్ చేస్తే ఇది మీకు క్లోజ్ అయిపోతుంది అనమాట. సింపుల్ గా మీరు ఎక్కడైనా ఒక చోట ఉంచేయచ్చు దీన్ని. సో ఎలాంటి డిస్టర్బ్ లేకుండా మీకు ఎక్కడైనా అలా యూస్ చేసుకోవచ్చు అనమాట. అండ్ దీనికి ఒక వైబ్రేట్ ఫీల్ కావాలంటే మాత్రం ఇక్కడ మీకు వైబ్రేషన్ అని ఉంటుంది. సో దీన్ని మీరు ఆన్ చేసుకున్నప్పుడు మాత్రం మీరు ఎప్పుడైనా ఇక్కడ డ్రాయర్ని ట్యాప్ చేస్తే ఒక మంచి వైబ్రేట్ ఫీల్ అయితే మనకు కలిగిస్తుంది అనమాట. సో ఫ్రెండ్స్, ఇది మీకు చాలా బాగా యూజ్ అవుతుంది డే బై డే యూసేజ్లో. సో మీరు ప్రతిసారి మీ యొక్క యాప్స్ని అయితే వెతుక్కోకుండా. సో ఫ్రెండ్స్, తప్పకుండా ఒకసారి మీరు దీన్ని ట్రై చేసి చూడండి. సో ఇక మన సెకండ్ అప్లికేషన్ పేరు ఆటోమేటిక్ బ్యాక్గ్రౌండ్ చేంజర్. సో మీ ఫోటో యొక్క బ్యాక్గ్రౌండ్ ని చాలా ఈజీగా చాలా ఫాస్ట్ గా చేంజ్ చేయడానికి ఈ యొక్క అప్లికేషన్ బాగా యూజ్ అవుతుంది. ఒకవేళ మీరు బ్యాక్గ్రౌండ్ ను చేంజ్ చేయకుండా జస్ట్ PNG ఫార్మాట్ లో మీరు సేవ్ చేసుకోవాలన్నా కూడా ఇది మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. సో ముందుగా మీరు దీన్ని ఇన్స్టాల్ చేసుకుని ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తేనే మీ గ్యాలరీలోని మీకు నచ్చిన ఫోటో ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకోండి. సో ఫర్ ఎగ్జాంపుల్ కోసం ఇక్కడ నేను ఒక స్పైడర్ మ్యాన్ ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకున్నాను. మీకు కావాల్సినంత క్రాప్ అయితే ఇక్కడ మీరు చేసుకోవచ్చు. సో దాని తర్వాత ఇక్కడ మీకు ఒక యారో సింబల్ ఉంటుంది, దానిపైన టచ్ చేయండి. టచ్ చేస్తేనే ఇక్కడ మెల్లగా అనలైజ్ చేసుకుంటుంది. సో ఇక్కడ మీకు లోడింగ్ అవుతుంది చూడండి. సో మొత్తం కూడా మీకు బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ అయిపోయింది. ఇన్ కేస్ మీకు ఎక్కడైనా మీ ఫోటోలో ఇంకా బ్యాక్గ్రౌండ్ మిగిలి ఉంటే మాత్రం మీరు ఏం చేస్తారంటే ఇక్కడ హ్యూమన్ సింబల్ పైన ట్యాప్ చేయండి. కాస్త ఫోటోని మీరు జూమ్ చేసుకోండి. సో జూమ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఎరేజ్ సింబల్ ఉంటుంది, దీన్ని సెలెక్ట్ చేసుకొని కావాల్సినంత ఒపాసిటీలో కావాల్సినంత సైజులో మీరు ఇక్కడ తగ్గించుకొని ఇక్కడ మీరు కావాలంటే ఈ విధంగా ఎరేజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఫ్రెండ్స్, కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ మీరు డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది, దీనిపైన టచ్ చేయండి. సో ఇక్కడ మీకు డైరెక్ట్గా PNG ఫార్మాట్లో అయితే ఇది సేవ్ అయిపోతుంది. ఒకవేళ మీరు ఇందులో బ్యాక్గ్రౌండ్ ఏదైనా చేంజ్ చేయాలనుకుంటే మాత్రం సో ఇక ఫోటో పైన ట్యాప్ చేయండి. సో ఇక్కడ మీకు ప్రీ ఇన్స్టాల్గా వాళ్ళే ఎన్నో రకాల బ్యాక్గ్రౌండ్స్ అయితే ఇచ్చుంటారు. ఒకవేళ మీకు ఇవి కాకుండా మీ మొబైల్ నుంచి మీరు ఏదైనా యూజ్ చేయాలనుకుంటే మాత్రం నేరుగా ఇక్కడ మీరు టచ్ చేయండి. మీ మొబైల్లోని ఏ బ్యాక్గ్రౌండ్ అయినా కూడా మీరు ఇక్కడ నుంచి యాక్సెస్ చేసి వాటిని యాడ్ చేయొచ్చు అనమాట. సో ఫ్రెండ్స్, ఇది మీకు చాలా విధాలుగా యూజ్ అవుతుంది. తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఫ్రెండ్స్, మన థర్డ్ అప్లికేషన్ పేరు పికామోజీ. ఇది ఒక ఆగ్మెంట్ రియాలిటీ యానిమేషన్ కి సంబంధించిన అప్లికేషన్. సో ఇందులో మీకు చాలా రకాల యానిమేషన్స్ అయితే ఇక్కడ కనిపిస్తుంటాయి. వీటిలో మీకు నచ్చిన వాటిపైన మీరు ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మీకు చాలా రకాల యానిమేషన్స్ కింద ఉంటాయి అనమాట. వాటిలో మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకొని స్క్రీన్ పైన ట్యాప్ అని ఉంది కదా, ఇక్కడ మీరు ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేస్తే ఇక్కడ మీకు ఒక రియాలిటీ యానిమేషన్ అయితే రకరకాల వింత చేష్టలు చేస్తుంటాయి, డాన్సులు వేస్తుంటాయి, కొన్ని అయితే ఫన్నీ క్రియేట్ చేస్తుంటాయి, కొన్ని కార్స్, ఈ విధంగా మీకు చాలా రకాల ఫన్నీ క్రియేట్ చేయడానికి రకరకాల యానిమేషన్స్ అయితే ఇక్కడ మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తుంటాయి. సో ఎవరైనా చూస్తే మాత్రం నిజంగా వావ్ అంటారు. ముఖ్యంగా మీ పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు ఇలాంటి వాటిని చూసి అయితే. సో ఫ్రెండ్, డెఫినెట్ గా ఇది మీకు ఏదో సందర్భంలో యూజ్ అవుతుంది. మీరు కూడా బాగా కామెడీగా ఫీల్ అవుతారు వీటిని చూసి. తప్పకుండా ఒకసారి మీరు వీటిని ట్రై చేసి చూడండి. సో ఫ్రెండ్స్, ఇక మన ఫోర్త్ గేమ్ పేరు పోకో. ఇది ఒక గేమ్స్ కి సంబంధించిన చిన్న అప్లికేషన్. సో చాలా తక్కువ ఎంబీలో మీకు దాదాపుగా 14 నుంచి 15 దాకా గేమ్స్ అయితే ఉంటాయి. అన్ని గేమ్స్ కూడా మీకు మల్టీప్లేయర్ గేమ్స్, మీరు చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. అండ్ అంతేకాకుండా ఈ గేమ్స్ కూడా మిమ్మల్ని బాగా ఆకట్టుకుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ కోసం ఒక గేమ్ నేను మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. ఓపెన్ చేస్తేనే ఇక్కడ మీకు సో ఒక మల్టీప్లేయర్ అయితే ఇది ఆటోమేటిక్ గా సెలెక్ట్ చేసుకుంటుంది. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు డైరెక్ట్ గా గేమ్ లోకి వెళ్ళిపోతారు. సో మీకు గేమ్ లో అయితే భలే మజా అనిపిస్తుంటుంది, మీకు ఎక్కడ కూడా బోర్ కొట్టదు. జస్ట్ మీరు ఒక మల్టీప్లేయర్
తో పోటీ పడి ఇక్కడ మీరు గేమ్ అయితే ప్లే చేస్తూ ఉండాలి. సో చాలా సరదాగా ఉంటుంది, మీకు ఎక్కడ కూడా బోర్ కొట్టదు. చాలా తక్కువ ఎంబీలో సింపుల్ గా మీరు సింగిల్ హ్యాండ్ తో మీరు గేమ్ ని మెయింటైన్ చేసి ఒక టైం పాస్ పొందాలనుకుంటే మాత్రం ఇది మీకు డెఫినెట్ గా మంచి పిక్ అయితే అవుతుంది అనమాట. సో ఫ్రెండ్స్ తప్పకుండా మీరు దీన్ని ఒకసారి ట్రై చేసి చూడండి. సో ఫ్రెండ్స్ ఇంకా మన లాస్ట్ 5th అప్లికేషన్ పేరు సూపర్ హీరోస్ వాల్పేపర్స్. సో ఎవరైతే అవెంజర్స్ కి లవర్స్ ఉంటారో లేదా మార్వెల్ హీరోస్ కి మంచి ఫ్యాన్స్ అయి ఉంటారో వాళ్ళందరికీ కూడా ఇక్కడ యూనిక్ స్టైల్లో మంచి హెచ్డి వాల్ పేపర్స్ అయితే లభిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ కోసం ఇక్కడ చూడండి, మనకు ఐరన్ మ్యాన్ అయితే ఒక యూనిక్ స్టైల్లో కనిపిస్తాడు అండ్ క్వాలిటీ కూడా మనకు ఫుల్ హెచ్డీలో లభిస్తుంది అనమాట. ఒకవేళ మీకు ఇది నచ్చినట్లయితే ఇక్కడ నుంచి మీరు ట్యాప్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదా ఇక్కడ నుంచి మీరు ట్యాప్ చేసి మీ యొక్క స్క్రీన్ సేవర్ గా వీటిని సెట్ చేసుకోవచ్చు. సో మీ ఫ్రెండ్స్ ఇందులో మీకు చాలా రకాల స్టైల్స్ అయితే ఉంటాయి, ఒక్కొక్క క్యారెక్టర్ కి ఒక్కొక్క యూనిక్ స్టైల్ అయితే యాడ్ చేసి ఉంటారు. సో నంబర్ ఆఫ్ వాల్ పేపర్స్ అయితే ఉంటాయి, మీకు హల్క్ లేదా ఇతర అన్ని అవెంజర్ క్యారెక్టర్స్ కూడా ఇక్కడ మీకు కనిపించడం జరుగుతుంది. సో ఇంక్లూడ్ విత్ థానోస్ కూడా ఉంటారు ఇందులో, మీకు థానోస్ ని గమనించవచ్చు, లేదా మీకు ఇక్కడ యాంట్ మ్యాన్ లేదా కెప్టెన్ అమెరికా, గమోరా, ఈ విధంగా మీకు చాలా రకాల క్యారెక్టర్స్ కి సంబంధించిన అన్ని ఫుల్ హెచ్డి వాల్ పేపర్స్ అయితే ఇందులో మీకు లభిస్తాయి అనమాట. సో ఫ్రెండ్స్ ఎవరైనా మీకు సూపర్ హీరోస్ పైన మంచి ఇంట్రెస్ట్ ఉండి లవ్ ఉంటే మాత్రం మీరు హ్యాపీగా ఈ యొక్క అప్లికేషన్ మీరు ఎంజాయ్ చేసి యూజ్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్ టోటల్ గా చూసుకుంటే ఇవి ఇవాళ మన టాప్ 5 బెస్ట్ అప్లికేషన్స్. ఇందులో మీకు నచ్చిన అప్లికేషన్ అయితే మర్చిపోకుండా మీరు కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మర్చిపోకుండా లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ మరో లేటెస్ట్ టాపిక్ తో నేను త్వరలో మీ ముందుంటాను. చూస్తూనే ఉండండి టెక్స్ యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ శివ సైనింగ్ ఆఫ్. బై బై.